మా మీద ప్రేమతో అభిమానంతో మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్టు మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేదిక పెద్దలు మన అన్న బాలసాని విజయ్ గారికి, అదేవిధంగా నాకు ఇష్టమైన వ్యక్తి కూడుకు రమేష్ అన్న, అదేవిధంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మా అన్న కోయినేని సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా గురువు గారు ఎంబీఓ నాయకరావు గారికి, మార్కెటింగ్ రంగంలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి చెన్న కొండ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ సంస్థను స్థాపించేటప్పుడు నీకు అండగా మేము ఉంటామని చెప్పేసి ధైర్యాన్ని చెప్పినటువంటి మా లింగన్న, మా మార్కో లింగన్న, అదేవిధంగా ఇంకో అన్న చిర్రా లింగన్న, అదేవిధంగా ఈ సంస్థని నాతో పాటు అడుగు లేచినప్పుడు నా తోడు ఉన్నటువంటి అంబాల వెంకటేశ్వర గారు, ముఖ్యంగా మా తమ్ముడు వెంకటనారాయణ, మా బాబాయ్, మా తండ్రి లేకపోయినా తండ్రి సమానమైనటువంటి మా బాబాయ్ మద్దినేని శ్రీనివాసరావు గారికి, అందరికి కూడా పేరు పేరు. అంటే నేను 2002 సంవత్సరంలో నాకు 10,000 కావాల్సి, బాబాయ్ 10,000 కావాలని చెప్పేసి అడిగితే ఆయన మధుర పక్కన నిదానపురం గ్రామంలో ఉంటాడు. ఆ నిదానపురం గ్రామం పోయి ఆయన దగ్గర 10,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నా. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం భోజనం, డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ టైం భోజనం చేసింది బాబాయ్ ఇంట్లోనే. అప్పటి నుంచి మనీ ట్రాన్సాక్షన్ లో బాబాయ్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉంటూనే ఉండు. కాబట్టి ఈ రోజు ఈ సంస్థని ఎంఈఓ గారు చెప్పిండు RRR అంటే ఏంటి అని చెప్పేసి ఇందాక ఎంఈఓ గారు అడిగారు. ఇంకొకటి మీరు పార్ట్నర్సా ఏందని కూడా అడిగారు. 2 క్వశ్చన్స్ వేశారు నాకు. వాళ్ళు మేమందరం సంస్థని నేను స్థాపించాలని అన్నప్పుడు ఫస్ట్ డిస్కషన్ మా వాళ్ళతో కాకుండా తర్వాత రమేష్ అన్నతో ఫస్ట్ డిస్కషన్ చేశాను. అన్నా నేను పలు సందర్భాల్లో 10 సార్లు కూర్చొని అన్నా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఉండాలి నా తోడంటే, తమ్ముడు నీ నిజాయితీ ఉంది, నువ్వు కరెక్ట్గా ముందుకు పోగలవు, నువ్వు కష్టపడే తత్వం ఉంది, నువ్వు చాలా చోట్ల కష్టపడ్డావు కానీ నీకు సరిగ్గా ఎవరు నిన్ను కొంత మోసానికి గురయ్యావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఉండు, నీ వెనక మేము ఉంటామని చెప్పేసి అన్న ఫస్ట్ సార్ అన్న నాకు రమేష్ అన్న చెప్పిండు. ఆయన మాటతోనే నేను ముందుకు పోయాను. తర్వాత మా అన్న విజయ్ అన్న కూడా ఈ కంపెనీలో పార్ట్నరే. విజయ్ అన్న, రమేష్ అన్న, సత్యనారాయణ కూడా మీరు మీలాంటి నిజాయితీ వాళ్ళతో నాకు ఎప్పటికీ రిలేషన్ కావాలి, మీతో నేను కూడా ఉంటా అని చెప్పేసి అన్న కూడా ఈ కంపెనీలో RRR లో పార్ట్నర్ గా మేము నలుగురం కలిసి ఈ RRR కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్నోళ్ళు మా పేర్లు ఎందుకు లేదు, నువ్వే ముందు నడిపి అని చెప్పేసి అన్నోళ్ళు చెప్తుంటే సార్ అన్నోళ్ళు కాదని మనం చెప్తే బాగుండదని ఆలోచనతో నేను ఎక్కడ అనౌన్స్ చేయట్లేదు సార్. ఆల్రెడీ ఈ రోజు కొంత బయటకు వచ్చింది కాబట్టి నేనే క్లారిటీ చేస్తే అయిపోయింది అన్న. ఇంకోటి RRR అంటే ఏంటని చెప్పేసి ఎంఈఓ గారు అడిగారు. వాస్తవంగా నాకు ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి ముస్లింతో మంచి మిత్రుత్వం ఉంది. తర్వాత క్రిస్టియన్స్ అంటే కూడా మా ఊర్లో 4 చర్చిలు ఉంటాయి. 4 చర్చిలో ఎన్ని మీటర్లు ఉంటాయి. 4 చర్చిల్లో బట్టలు పంచాలన్న ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచి 20 years నుంచి నాకు ఎంత ఉన్నా అందులో కొంత నేను దాన ధర్మాలు చేసేటోడిని. కాబట్టి నాకు అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. కానీ RRR అంటే ఆర్ అంటే శ్రీరాముడు అంటే వ్యక్తిత్వంలో కాబట్టి తండ్రి మాట వినడంలో కావచ్చు, విలువలో కావచ్చు, శ్రీరాముడు మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆ శ్రీరాముడు తీసుకున్న ఒక ఆరు. రెండోది రుద్రుడు అంటే శివుడు, ఈ లోకాన్ని భూలోకాన్ని అయినటువంటి శివుడు ఆశీస్సులు ఉంటే శివుడు ఆయన లేదే చింతకు కూడా రాదనేది మన ఆల్రెడీ పురాణంలో సామెతలు చెప్తా ఉంటారు. అటువంటి శివుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి రుద్రుడు అని చెప్పేసి ఇంకో ఆరు అంటే రియల్ ఎస్టేట్. రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఒక స్థిరమైన ఆస్తి. ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని ఇతరులకు అమ్ముతామన్న భ్రమతోని ఇక్కడ ప్రతి ఒక్కరు వ్యాపారం చేసి ఖచ్చితంగా ఈ రంగంలో ముందుకు పోవాలనే ఆలోచనతోని ఆ RRR అనే కంపెనీతో మేము ముందుకు రావడం జరిగింది సార్. RRR అంటే అది విషయం మీకు దాన్ని షార్ట్కట్ లో RRR అని చెప్పి పిలుస్తున్నారు. రామరుద్ర రియల్ ఎస్టేట్ అన్నమాట. కాబట్టి ఈ రోజు ఈ రంగాన్ని నమ్ముకొని ఈ రోజు చీకటి అనే అంధకారంలో కొట్టు పెట్టాడుతున్నటువంటి కొన్ని వందలాది వేలాది లక్షలాది కుటుంబాలు, కోట్లాది మంది కుటుంబాల్లో వెలుగులు నిండినాయి అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం ద్వారానే. ఈ రోజు చాలా మంది నిరుద్యోగం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయి ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు, ఎంబీఏలు చేసి కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్, పెయింటింగ్ పని, సుతార్ మేస్త్రి పనికి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వ విధానాలతో. అటువంటి వాళ్ళకి నిరుద్యోగులందరికీ ఈ రోజు రియల్ ఎస్టేట్ ఒక అండగా నిలబడి ఈ రోజు వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపేటువంటి రంగం ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగం మాత్రమే. ఈ రోజు ఈ రంగం ద్వారా ఎంత ఆర్థికంగా
నాయకత్వం బలమైన సంకల్పం ఉంటుందో ఆ బలమైన సంకల్పం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ రంగంలోకి వస్తే వాళ్ళు హృదయాలు కట్టుకుని పనిచేస్తే 100% కూడా ఈ రంగంలో సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మనం వచ్చినవా పోయినవా టైం పాస్ చేసినా సెల్లో రీల్ చూసామా లేకపోతే ఓటీటీలో సినిమాలు చూసామా వాట్సాప్ చూసామా ఫేస్బుక్ చూసామా ఎక్కడ టైం చేస్తున్నామని అవన్నీ పక్కన పెట్టి మనం మనస్ఫూర్తిగా పనిచేసి ఈ రంగమే కాదు ఏ రంగంలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి 100% కూడా ఛాన్స్ ఉందని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ట్రిబ్యునల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి చాలా ఖమ్మంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ చాలా కంపెనీల్లో కొన్ని కంపెనీల్లో మొక్కలు వేయించాలని చెప్పేసి గత 10 ఏళ్ల మంచి 12 ఏళ్ల మంచి మొక్కలు వేయించాలని చెప్పేసి సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో వెంచర్లు వేసి ఆ వెంచర్లో ఈ మొక్కలు అమ్ముకుంటే మీకు లక్షల రూపాయలు వస్తాయి, ఈ మొక్కలు అమ్ముకుంటే మీకు కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పేసి మీలాంటి మార్కెటింగ్ టీం వాళ్ళని మిమ్మల్ని మోటివేట్ చేసి కూర్చోబెట్టి పాపం కస్టమర్లకు ప్లాట్ అమ్మితే 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా ఈ రోజు వరకు కూడా 3 ఏళ్ళు పెట్టి కొనుక్కుంటే 4 వేలు పెట్టి కొనుక్కుంటే ఆ 3 వేలు ఆ 4 వేలే ఉంది. కాబట్టి చాలా కంపెనీలు ఇట్లాంటి చూశాను. ఇవన్నీ కూడా కాకుండా కొన్ని కంపెనీల్లో కంప్లీట్ గా కస్టమర్లు పాపం 10 ఏళ్ళు 15 ఏళ్ళు తన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించిన డబ్బులతో ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ మొత్తం డబ్బులు కట్టించుకున్నా కూడా ప్లాట్ టైంకి రిజిస్ట్రేషన్ కాదు. 6 నెలలకు 3 నెలలకు సంవత్సరాలకు 3 ఏళ్ళకు అని చెప్పేసి చాలా కంపెనీల్లో మొత్తం డబ్బులు తీసుకొని కూడా ప్లాట్ రిజిస్ట్రేషన్ కావట్లేదు. జీపీఏ లేఅవుట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగినాయి, అట్లా అయినాయి ఇట్లా అయినాయి, ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి నెలలు కస్టమర్ తిప్పేటువంటి పరిస్థితుంది. ఆ కస్టమర్ తిరుగుతుంటే ఆ కస్టమర్ కమిషన్ మీలాంటి ఏజెంట్ చాలా ఇబ్బందులు పడి మీ ఇంట్లో మీరు ఒక రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఒక 4 రూపాయలు చూసినాక మళ్ళీ డౌన్ ఫోల్ స్టార్ట్ కాగానే ఏంద్రా ఈ బాధ ఏంద్రా నాకే ఎందుకు వచ్చింది కర్మ అని చెప్పేసి బాధపడిన వాళ్ళు ఇందులో చాలా మంది ఉంటారని నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా అధిగమించి మనం ఈ కంపెనీ ప్లాట్ఫారం ద్వారా కస్టమర్ కి మంచి జరిగితే మాత్రమే కస్టమర్ కి రిపీట్ కస్టమర్ వచ్చినప్పుడు మాత్రమే ఏ రంగంలో ముందుకు పోవచ్చని ఒక ఆలోచనతోని ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి, ఒక షాప్ లో మనం వస్తువు కొనడానికి పోయినప్పుడు ఆ షాప్ ఓనర్ మనం రిసీవ్ చేసుకునే విధానం ఆ షాప్ ఓనర్ మనకి ఇచ్చేటువంటి వస్తువు క్వాలిటీ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండి మంచిగా రిసీవ్ చేసుకుని తక్కువ రేటుకి ఇస్తే ఆ షాప్ కు మళ్ళీ మనకు పోగొద్దు అవుతా ఉంటది. అంతేకాకుండా ఆ కస్టమర్ మళ్ళీ ఇంకో షాప్ పోయినప్పుడు ఆయన ఓనర్ మంచి రిసీవ్ చేసుకోకుండా ఏదో ఆలోచనతో సరైన క్వాలిటీ తీయకోకుండా ఎటుటో చూస్తా ఉంటే ఇంకోసారి షాప్ పోం. ఏదైనా రిపీట్ కస్టమర్ ఉన్నటువంటి వ్యాపారం మాత్రమే అటువంటి వ్యాపారమే మనం ముందుకు పోతే ఆర్థికంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఈ త్రిపులాలు రిపీట్ కస్టమర్ రావాలంటే కస్టమర్ కి మంచి జరగాలి, కస్టమర్ కి 2 ఏళ్లలో 3 ఏళ్లలో డబల్ కావాలి. తద్వారా కస్టమర్ మీ దగ్గర ప్లాట్ కొన్నాము మాకు డబల్ అయింది మళ్ళీ మాకు ఇంకో ప్లాట్ కావాలని చెప్పేసి మీలాంటి మార్కెటింగ్ మిత్రులకు ఫోన్ చేసేటువంటి పరిస్థితి రావాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ త్రిపులాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ త్రిపులాల్లో ముఖ్యంగా మార్కెటింగ్ టీము ఏ రంగమైనా రియల్ ఎస్టేట్ లో ఎదగాలి అంటే మార్కెటింగ్ టీం ఉండాలి. ఇవాళ ఒక బలమైన మార్కెటింగ్ టీం ఎట్లయితున్నారో ఈ మార్కెటింగ్ టీం కూడా ఒక బలమైన ప్లాట్ఫామ్ ఉండాలి. మన ఎంత తెలియగలమైనా మన ఎంత ఇంటెలిజెంట్ అయినా మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ రియల్ ఎస్టేట్ లో రాణించాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. ఒక విలువలో ఒక వ్యక్తిత్వం ఒక టైం చెప్తే టయాన్ని రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రంగంలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఈ రంగంలోకి వచ్చారు కాబట్టి మీరు మా దగ్గర ఎవరైతే ప్లాట్ కస్టమర్ ఇప్పిస్తారో కస్టమర్ ప్రయోజనం ముందు చూస్తాము. కస్టమర్ మంచి జరగాలి, తద్వారా మీకు మంచి జరగాల, మీ ద్వారా మాకు మంచి జరగాలని మంచి ఆలోచనతో మీరు ముందుకు రావడం జరిగింది. మీరు ఎవరైతే టీం ద్వారా మీరు ప్లాట్ అమ్ముతారో మీరు టోకెన్ కట్టిస్తే టోకెన్ లో కూడా మీకు వచ్చే దాంట్లో కొంచెం 1/4 కట్టిస్తే 1/4 కమిషన్ కూడా ఇచ్చి ఏ రోజు ఏ టయానికి రిజిస్ట్రేషన్ చెప్తామో కస్టమర్ కి పలాని రోజు పలాని సోమవారం 11 గంటలకు రిజిస్ట్రేషన్ చెప్తే ఆ టయానికి రిజిస్ట్రేషన్ చేయించి కస్టమర్ కి మీకు వచ్చేటువంటి మీకు జేబులు వేసి పంపించేటువంటి బాధ్యత మీ త్రిపులాలు తీసుకుంటుంది. కాబట్టి త్రిపులాల ద్వారా మీరు అందరూ పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంతేకాకుండా చాలా మంది మేము క్యాబిన్లు ఇచ్చాము. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. వాళ్ళందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మొట్టమొదటిగా మా తమ్ముడు విజయేందర్ మొన్న రీసెంట్ గా ఈ వెంచర్ తీసుకున్నాక మేము కంపెనీ తరఫున దాదాపు 26 ప్లాట్లు అమ్మినాం. ఆ 26 ప్లాట్లలో ఒక విజయేంద్ర ఒకటే మొన్న 3 ప్లాట్లు, ఈరోజు 4 ప్లాట్లు, 7 ప్లాట్లు ఈ కొత్త వెంచర్లు 7 ప్లాట్లు అమ్మి ఆయన ప్రత్యేకత చూపించుకోవడం జరిగింది. అటువంటి విజయేంద్రకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తమ్ముడు నువ్వు ఇంకా ఆర్థికంగా ముందుకు పోవాలి, నీకు ఈరోజు క్యాబిన్ ఇచ్చి అభినందించడం జరిగింది. నువ్వు కూడా మా కంపెనీకి అండగా ఉంటామని చెప్పి ధైర్యంగా ఈరోజు క్యాబిన్ ఇవ్వడం జరిగింది.
కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఎప్పుడు కంపెనీని హృదయాలు కట్టుకొని పనిచేసి నీ భార్య పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంచేదాని కోసం నువ్వు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి నీకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి, వాళ్ళ నీ భార్య కంట్లో ఆనందం చూడాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా పక్కన ఇంకో క్యాబిన్ సునీత మేడానికి ఇచ్చారు. ఇందాక వచ్చి బాధపడితే నువ్వు సొంత నా సిస్టర్ అని చెప్పాను. ఇప్పటి నుంచి నువ్వు బ్రదర్ అండ్ సిస్టర్ మా ఇద్దరం. కాబట్టి మీరు కూడా మా కంపెనీని లింగం చెప్పగానే మా కంపెనీ నమ్మి మా కంపెనీలోకి వచ్చారు. కంపెనీలోకి వచ్చిన రోజు నుంచి మిమ్మల్ని అందరూ చేస్తున్నాను. మీ క్యాబ్లకు రోజు 10 సంఖ్యలో జన్మొచ్చిపోతున్నారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీ కష్టపడ్డలో జీవితంలో ఎప్పుడు ఓడమే లేదు. కష్టపడ్డలు ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు, విజయ తీరాలకు చేస్తారు. మీరు అట్లే హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మా కంపెనీ నుంచి అందరి సహకారం ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకో క్యాబిన్ పక్క క్యాబిన్ అయినటువంటి మా సాంబశివన్న, నాయకరావు అన్న, మీరు వచ్చిన అందరూ మాతో మాట్లాడినప్పుడు, మా రమేష్ అన్నతో సత్యనారాయణతో మాతో మాట్లాడినప్పుడు మీలో కాన్ఫిడెన్స్, మీరు చెప్పినటువంటి విధానం నచ్చింది. అన్న మీరు కూడా బాగా స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఖచ్చితంగా మీరు ఈ కంపెనీ నమ్ముకొని మీరు పనిచేయండి. కంపెనీ వైపు నుంచి ఏ సపోర్ట్ కావాలో మేము 100% ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు ఖచ్చితంగా ఆ క్యాబిన్ లో కూర్చొని పనిచేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. దాని పక్క క్యాబిన్ గోపాల్ గారు అంటే సంగమేశ్వరరావు అని చెప్పేసి అన్న మీకు కూర్చున్నాం, ఖచ్చితంగా మనం కంపెనీతో పనిచేస్తామని చెప్పి సంగమేశ్వరరావు అని చెప్పిండు. ఆయన ద్వారా గోపాల్ గారు ఎక్కడ గోపాలని కూర్చోబెట్టాం. అన్నాడు సంగమేశ్వరం కూడా తీసుకొచ్చి ఈ కంపెనీ నమ్ముకొని పూర్తి స్థాయిలో నువ్వు పనిచేయాలని చెప్పేసి కంపెనీ వైపు నుంచి కూడా పూర్తి సహాయం ఉంటుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తర్వాత ఇటు వచ్చినప్పుడు ఇంకో క్యాబిన్ లో ప్రశాంతి మేడం, ఆమె కూడా మాజీ సర్పంచ్ చేశారు. ఆమె కూడా కంపెనీకి వచ్చిన కానీ కంపెనీ పూర్తిగా మైండ్ తీసుకుంది. వచ్చిన కానీ ఒకటే ఎప్పుడైనటువంటి ఆర్థిక చూపిస్తుంది. ఇప్పటిదాకా 10 మంది కస్టమర్లు చూపించింది. ఒక 2 కస్టమర్లు దగ్గరకు వచ్చినాయి. ఒక 500 కాడ 600 కాడ రేటు కాడ ఆగినాయి. కాబట్టి మేడం ఏం కాదు, కష్టపడుతున్నారు, కష్టానికి ఫలితం తగ్గుద్ది, ఖచ్చితంగా తగ్గుద్ది. మీరు హార్డ్ వర్క్ చేయండి. పూర్తి కంపెనీ వైపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తర్వాత క్యాబిన్ లో తమ్ముడు రాము, వంశీ ఇద్దరు కూడా నాకు అత్యంత దగ్గర ఇష్టమైనటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు కూడా మీరు చాలా యంగ్ కాబట్టి ఇక ఈ రంగంలోకి వచ్చారు. ఈ రూపాయి పెట్టుబడి లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ తో తెలివితేటలతో సంపాదించుకునే రంగం ఏదైనా ఉందంటే, నిజాయితీతో అబద్ధాలు ఆడకుండా మోసాలు సంపాదించుకునే రంగం ఏదైనా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగమే. ఆ రంగాన్ని మీరు ఎంచుకున్నారు. ఖచ్చితంగా మీ భవిష్యత్తులో గొప్ప పొజిషన్ లో ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. తర్వాత క్యాబిన్ లో నదీం గారు, తర్వాత నదీం గారు, ఇంకా అందరూ ఉన్నారు. వాళ్ళు నాకు కనపడ్డారు. షరీఫ్ గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ ఏ దగ్గర చేసి వచ్చారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళు కష్టపడే మనసులతో వాళ్ళు డైరెక్ట్ గా కస్టమర్ తో డీల్ చేసి బిజినెస్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకు కూడా క్యాబిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి మీరు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. తర్వాత పద్మా శ్రీనివాస్ గారు మేడం చాలా చోట్ల చాలా 100 ప్లాట్లు అమ్మింది మేడం. చాలా 100 ప్లాట్లు అమ్మి చాలా నిజాయితీగా చాలా ఆర్ట్ఫుల్ గా పనిచేసింది. కానీ మేడానికి కష్టాన్ని తగ్గట్టుగా పాపం అద్భుతమైన ఫలితం ఎక్కడా జరగలేదు. కానీ మేడం మన కంపెనీలో జరిగింది. మేము చాలా నిజాయితీగా ఉన్నాం. ఇలా నిజాయితీ విషయంలో నాకంటే ఎక్కువ రమేష్ అన్న, నాకంటే ఎక్కువ ఇంకా సత్యనారాయణ అన్న, మా ముగ్గురు కంటే ఎక్కువ బాలసాని గారు, సారు విజయ్ అన్న అందరూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పొరపాటు అనేది మన కంపెనీలో జరగదు. కాబట్టి ఈ కంపెనీ నమ్ముకొని మీరు పనిచేయండి. మీరు ఖచ్చితంగా మీరు గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా లింగన్న చాలా చోట్ల గొడ్డు చాకిరి చేసిండు, 100 ప్లాట్లు అమ్మిండు. పాపం మనిషికి అంటే డబ్బు కంటే ముందు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాడు. అన్న నువ్వు చాలా చోట్ల కష్టపడ్డావు, నీ ఫలితం సరిగ్గా దక్కలేదు. నీ అన్నం నమ్ముకొని వచ్చావు. ఖచ్చితంగా నిన్ను పెద్ద స్థాయిలో చేసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మా రవీణ విజేందర్ పక్కన మా రవీణ చాలా చూస్తానికి అక్కడ ఉంటాడు, కానీ చాలా సైలెంట్ బిజినెస్. ఈ 7 ప్లాట్లు అమ్మే దాంట్లో రవీణ పాత్ర. రవీణ కూడా ఏ కంపెనీలో 100 ప్లాట్లు అమ్మాడు. చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి అన్న ఈ కంపెనీని పూర్తి భుజాలకు ఎత్తుకొని నువ్వు పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కాకుండా మా మార్కల్ లింగన్న కూడా చాలా కమ్యూనిస్ట్ ఉద్యమంలో కొన్ని సంవత్సరాల పాటు 30 ఏళ్ల పాటు పనిచేసి అన్న నీ కంపెనీ పెడతానా అంటే అన్న నీతో నేను ఉంటా అని చెప్పేసి మా లింగం అవుతుండు. కాబట్టి మీ అందరూ మా చంద్రన్న
వచ్చిన కాడి నుంచి నాకు కనెక్ట్ అయ్యిండు. సుదర్శన్ అన్న, చంద్ర అన్న, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, మా వెంకటేశ్వరరావు గారు, చాలా మంది ఇంకా కింద క్యాబిన్ తీసుకున్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని పేర్లు మర్చిపోతా ఉన్నాను. మా పట్టు రమేష్ అన్న కింద క్యాబిన్ లిస్ట్ లో పేరు రాశాను. ఆ రమేష్ అన్న పేరు రాసినప్పుడు 2 పేర్లు రాసినప్పుడు పేపర్ మళ్ళీ ఇంకొకటి పేరు రాయడం కోసం నేను రమేష్ అన్నతో రాసినప్పుడు ఆ పేరింగ్ లో అందుకు అర్థంగా రాయలేదు. ఈ ప్రోగ్రామ్ అయినపోయినంత నీకు కూడా అన్నకు కూడా క్యాబిన్ ఇచ్చి నేను గౌరవించుకున్నాను. 6 నెలల నుంచి కూడా నువ్వు నాతో ఉంటున్నావు కాబట్టి నేను కూడా 100% క్యాబిన్ ఇచ్చి గౌరవించుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వెంకటు వేరే ఆంధ్రాలో చాలా ప్లాట్లు అమ్మిండు. వెంకట మంచి స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వెంకట కూడా మనతో కంపెనీతో పనిచేయడానికి వచ్చి సార్ మీ విధానాలు నచ్చినాయి, మీతో ఉంటానని చెప్పేసి వెంకట చెప్పిండు. నీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ కంపెనీతో మీరు ఎప్పటికైనా వ్యాపారం చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఒక వ్యక్తి మన రాజులపాటి శివన్న, నేను 4 సంవత్సరాల కింద శివన్న పేరింటే అక్కడ 150 ప్లాట్లు అమ్మిడు, ఇక్కడ 100 ప్లాట్లు అమ్మిడు. అంతమంది టీం ఉంది, ఎంతమంది టీం ఉంది, అక్కడ 100 మంది టీం ఉందని చెప్పి చెప్తుంటే నేను అక్కడ చూసిన భగశ్రీ ఎస్టేట్ లో అక్కడ ఇన్వెస్టర్ గా పెట్టుబడి పెట్టిన అన్న నీ గురించి ఎవరు వచ్చినా అదే మాట చెప్తున్నారు. కానీ పరిస్థితులు బాగాలేదు, కొంచెం మార్కెట్ వాస్తవంగా కొంచెం వీక్ ఉంది. ఇటువంటి టైంలో వెనక ముందు అవుతుంది వ్యాపారం. కాబట్టి నువ్వు నీలాంటి మాకు అవసరం, నువ్వు ఉండాలని చెప్పేసి నేను శివన్నతో చెప్పిన. అన్న నీతో పనిచేస్తా అని చెప్పేసి మా శివన్న వచ్చిండు. శివన్న కూడా ఆయన తగ్గట్టుగా, ఆయన స్టేటస్ తగ్గట్టుగా ఆయనకు మంచి క్యాబిన్ ఇచ్చి ఆయన గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ ఒకటి అర్థం చేసుకోండి, వ్యాపారం అనేది వెనక ముందు అవుతుంది. అందరూ వ్యాపారంలో ఒకళ్ళు తక్కువ సీనియారిటీ ఉన్న ప్లాట్లు అమ్మవచ్చు, ఎక్కువ సీనియారిటీ డబ్బులు కాకపోవచ్చు. వ్యాపారం అనేది మనం ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా డెడ్ పరిస్థితి ఖమ్మంలో కొంచెం ఉన్నది. కాబట్టి ఇటువంటి టైంలో కూడా వ్యాపారం జరిగింది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఏదైతే కంపెనీకి మంచి పేరు ఉంటుందో అటువంటి కంపెనీలో పనిచేస్తే ఖచ్చితంగా వ్యాపారం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యాపారం జరగకపోయినా మన రిలేషన్స్ ఇంతే ఉంటాయి. మన రిలేషన్ లో మార్పు ఉండదు. వ్యాపారం ఉంటేనే క్యాబిన్, లేకపోతే క్యాబిన్ అనే ప్రసక్తి లేదు. కానీ క్యాబిన్ ఎవరికి ఉంటుంది అంటే ఈ కంపెనీని ప్రేమించే వాళ్ళకి, కంపెనీని నమ్ముకొని ఎవరైతే వచ్చి ప్రతిరోజు కంపెనీకి వచ్చేసి, ఆఫీస్కి వచ్చేసి కూర్చొని వాళ్ళ వంతుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారో, ప్రయత్నంలో ఓడిపోవద్దు, గెలుపు తర్వాత సంగతి. ముందు మీరు ప్రయత్నంలో గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తారా లేదనేది మా అందరికి అబ్జర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా హృదయాలు కట్టుకొని మీ కుటుంబంలో ఎదురు నింపాలన్నా, మీ ఇంట్లో మీరు ఆర్థికంగా అవుగా డబ్బుంటే ఒక తీరుగా, డబ్బు లేకపోతే ఒక తీరుగా ఉన్నటువంటి సమాజం ఇది. డబ్బు లేకపోతే నిలవగానేటువంటి పరిస్థితి. డబ్బు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ రోజు మనం ఎక్కడైనా లగ్జరీగా బతకాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి ఆ డబ్బును సంపాదించినటువంటి రంగం ఈ రోజు రియల్ ఎస్టేట్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అంతేకాకుండా కంపెనీ వైపు నుంచి మేము ఇంకా కొత్త ప్రాజెక్టు కోసం ప్లాన్ చేస్తున్నాము. మాకు ఆల్రెడీ 3 నెలల్లో మాకు పెద్ద సొంత వెంచర్ 30 ఎకరాల వెంచర్ సొంత రాబోతా ఉన్నది. ఈ టైంలో కూడా ఈ 3 నెలలుగా టైం పడతాం. అంటే మనం అందరిలాగానే ఒక బ్రోచర్ కొట్టించేసి 30 ఎకరాల బ్రోచర్ కొట్టించి ప్లాట్ అవుతుంది అమ్మండి అంటే అన్ని కంపెనీలు చేసినట్టే ఉంటదేమో. వద్దు, మనం ఎల్పీ వచ్చినందుకు ఆగుదాము అని చెప్పేసి ఏడీ సర్వే ఓఆర్సీ కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటే జరుగుతూ ఉన్నాయి. అది 3 నెలల్లో 2 నెలల్లో పడుతుంది. అది కాగానే ఆ దాంట్లో దానికంటే ముందు కూడా ఒక అద్భుతమైన సైట్ తీసుకొచ్చి మీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక సొంత ఫ్యామిలీగా, ఒక తిరులాల ఫ్యామిలీ లాగా, ఒకరికి కష్టం వస్తే ఒకరం, ఒకరికి ఇబ్బంది వస్తే ఒకరం, సంతోషాన్ని బాధని కూడా షేర్ చేసుకున్నటువంటి కంపెనీగా రేపు భవిష్యత్తులో తిరులాల మిగలబోతా ఉంది. ఈ రోజు డబ్బే కాదు, మానవ సంబంధాలే ముఖ్యమైనవి. డబ్బు సంబంధాల కంటే మానవ సంబంధాలే చాలా విలువైనవి అని చెప్పేసి భావించినటువంటి కంపెనీగా తిరులాల ఉండబోతా ఉంది. కాబట్టి తిరులాల కంపెనీలో మనందరం ఒక సొంత అన్నదమ్ములాగా, ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి సోదరులాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మీ అందరి అండాదండ, మీ అందరి సహకారం మనస్ఫూర్తిగా ఎప్పుడు ఈ కంపెనీ ఉండాలని చెప్పేసి మనందరం ఒక చేయి కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఖమ్మంలో బలమైన మినిస్టర్స్ 3 ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, తర్వాత రెవెన్యూ శాఖ మినిస్టర్ గా బుగ్గరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తర్వాత వ్యవసాయ శాఖ మినిస్టర్ గా ఖమ్మం అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండడం జరిగింది. ఖమ్మం చుట్టుపక్కల మొత్తం రోడ్లు రాబోతా ఉన్నాయి. అమరావతి నాగపూర్ హైవే కావచ్చు, రాజమండ్రి గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, కొరవిటు గోదావరి కొరివి హైవే కావచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి రోడ్లు మొత్తం ఖమ్మం చుట్టూ మొత్తం రోడ్లు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఖమ్మం విపరీతంగా డెవలప్ కాబోతా ఉంది. భవిష్యత్తులో ఖమ్మంలో విపరీతంగా రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకుని ఎవరైతే ఉంటారో రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు అద్భుతంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం తీసుకున్నటువంటి వెంచర్ కూడా మంచి లొకేషన్ లో రన్నాలపాలెం వెంచర్ లో ఈ రోజు ఆ వెంచర్ పక్కన స్వామినారాయణ
ఇంటర్నేషనల్ స్కూల్. స్వామినారాయణ స్కూల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్వామినారాయణ స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్లో ప్రపంచ స్థాయి వస్తువులు ఉంటాయి. అందులో చదివేయాలంటే పిల్లగాడికి ముందు చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండాలి. 99-98% వాళ్ళని వాళ్ళు టెస్ట్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. అటువంటి స్కూల్ మన వెంచర్ పక్కన మన కాని కట్టిన దాదాపు 2500 పిల్లలతోని